హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి కదా మిల్ మేకర్తో. ఈరోజు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మిల్ మేకర్ కర్రీ కోసం మసాలాకి నేను ఏమేమి వేసుకున్నాను: వెండు కొబ్బరి, చెక్క, కొద్దిగా లవంగాలు 3, మిరియాలు 6, అలాగే తెల్లగడ్డ ఒలిచి వేసుకున్నాను, మీడియం సైజ్ తెల్లగడ్డ, అల్లం కొద్దిగా, అలాగే టమోటో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నా మీడియం సైజ్ది, ఆనియన్ కూడా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. ఇవన్నీ మిక్సీకి వేసి చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మసాలా అంతా. అలాగే ముందుగా నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్, అవి బాగా పిండి మరొక దాంట్లోకి వేసుకోవాలి. హాట్ వాటర్లో అయినా వేసుకోవచ్చు. హాట్ వాటర్లో అయితే 10 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ పెట్టుకున్నా చెదిరిపోతుంది. హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్, రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకుంటే సరిపోతుంది. నేను మామూలు నార్మల్ వాటర్లోనే వేసుకున్నాను. ఇలా వేసుకుంటే నాకు టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, అన్నీ ఇలా బాగా పిండుకునేయాలి వాటర్ అంతా మిల్ మేకర్లోటి. ఇలా మరో ప్లేట్లోకి తీసుకోవాలి. మిల్ మేకర్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అది కాక సోయా బీన్స్తో చేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది మిల్ మేకర్. బ్రాహ్మిన్స్ వీళ్ళు చికెన్, నాన్ వెజ్ అవి తినరు కదా, వాళ్ళకి ఇదే అంట నాన్ వెజ్. హెల్త్ బెనిఫిట్స్ అంతా, ప్రోటీన్స్, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో. మనము ఎగ్ కంటే ఇంకా ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది దీంట్లో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అన్నీ ఇలా పిండి పెట్టుకున్నాక ప్రాసెస్ చూద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొద్దిగా సాసవలు వేసుకున్నాం తిరగబాతలో. ఇప్పుడు సాసవలు కొద్దిగా వేసుకున్నాం. సాసవలు చిట్లినాక మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు. సాసవలు చిట్లిపోయినాయి. ముందుగా మనం మసాలా నూరు పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాం స్లోగా. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేలాగా మిక్స్ చేసుకుని కలపెట్టుకొని సిమ్లో వేయించుకున్నాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా రాళ్ళుప్పు, స్టోన్ సాల్ట్, పచ్చిమిరకాయ 2 చీలకలు, కారం, ధనియా పొడి లేదు, పసుపు పొడి, ధనియా పొడి కూడా వేసుకుందాం ఇప్పుడే. ధనియా పొడి 1 టేబుల్ స్పూన్. ఫ్రెండ్స్, మసాలా అంతా ఇప్పుడు పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాం కదా. ముందుగా మనం నానబెట్టి పిండి పెట్టుకున్న మిల్ మేకర్ వేసేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తారు కొద్దిగా పసుపు వేసి. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. ఇంకో ప్రాసెస్లో ఇంకొక విధంగా మళ్ళీ చేసి చూపిస్తాను. ఇది మా విలేజ్లో మా మమ్మీ స్టైల్లో ఇలా చేస్తుంది అన్నమాట. బాగా మిక్స్ చేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ అలా వేగనిద్దాం. ఎంతసేపు వేగితే అంత టేస్ట్ అనమాట. అడుగంట కన్నా మిడిల్లో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి సోయా బీన్స్తో చేస్తారనమాట ఇది మిల్ మేకర్. మీకు మిల్ మేకర్కి ఎక్కువ వాటర్ పట్టదు, కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా వేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే కన్నా మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ చూసుకోండి, అన్నీ సరిపోయింటే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మిల్ మేకర్ కర్రీలో కొద్దిగా వాటర్ వేసుకున్నాను, మళ్ళీ వేస్తున్నాను. ఇవైతే సరిపోతుంది, ఎక్కువ వాటర్ పట్టదు మిల్ మేకర్ కర్రీకి.
ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా వదిలేద్దాం. సిమ్లో అయితే 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో అయితే 5 మినిట్స్ సరిపోతుంది. చూడండి మన మిల్ మేకర్ బాగా ఉడుకుతుంది. ఇలాగే ఇంకా ఒక 3 మినిట్స్ మనం ప్లేట్ వేసి వదిలేద్దాం. మిల్ మేకర్లో ప్రోటీన్స్, ఫైబర్ కంటెంట్, అలాగే కాల్షియము అంతా చాలా బాగా ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, అలాగే హార్ట్ డిసీజెస్ ఉండే వాళ్ళకి, డైజెస్టివ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, షుగర్ పీపుల్కి కూడా ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ టైం ఇది ఇంకొక విధంగా చేస్తాను, అప్పుడు ఫుల్ వీడియోలో నేను హెల్త్ బెనిఫిట్స్ ఏమిటి అని చెప్తాను. ఇప్పుడు లాంగ్ అయిపోతుంది వీడియో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు 5 మినిట్స్ ప్లేట్ వేసి మళ్ళీ తర్వాత చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూసుకున్నాం. మిల్ మేకర్ కర్రీ బాగా ఉడుకుతుంది. ఒకసారి కలిపెట్టుకున్నాం. మా మమ్మీ కొద్దిగా పులుసులాగా కావాలని ఇలా చేసింది. ఫ్రై లాగా అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం నేను చేసి చూపిస్తాను అది ఎలాగో ప్రాసెస్ మొత్తం. ఇది మా మమ్మీ స్టైల్లో చేసింది. స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మీకు అన్నీ సరిపోయింటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకునేసేయండి. మాకైతే అన్నీ సరిపోయినాయి, మా దగ్గర కొత్తిమీర లేదు, సో ఇంకా ఆపేసుకుంటున్నాను. చపాతీ లెక్క కానీ, పూరీ లెక్క కానీ, వైట్ రైస్ లెక్క కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది మిల్ మేకర్ కర్రీ. ఆపేసాను స్టవ్. చూడండి ఫైనల్గా మా మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వైట్ రైస్ పెట్టుకొని తర్వాత ఎలా ఉందో మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మిల్ మేకర్ కర్రీ అండ్ పూరీ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్లో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూడండి మిల్ మేకర్ కర్రీ, ఎమ్మీ ఎమ్మీ మిల్ మేకర్ కర్రీ. పూరీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. అలాగే వైట్ రైస్ లైక్ సూపర్గా ఉందంట. మా మమ్మీ ఆల్రెడీ తిని టేస్ట్ చెప్పింది, చాలా బాగా వచ్చిందని చెప్పి. ఇంకొక వీడియోలో ఫ్రై లాగా ఎలా చేయాలో చూపిస్తాను. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది, మీరు కూడా ఇలా చేసుకోండి.